ఓకే. సో మన నిన్నటి క్లాస్ ఏం చెప్పామంటే ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసాం నిన్నటి క్లాస్లో. జస్ట్ ఒకసారి రివైండ్ చేద్దాము ఫంక్షన్స్ గురించి. నిన్న మనం ఏమేమి డిస్కస్ చేసాము. ఓకే. సో మనం నిన్న ఏం డిస్కస్ చేసామంటే నెంబర్ ఫంక్షన్స్, డేట్ ఫంక్షన్స్ డిస్కస్ చేసాం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఫంక్షన్స్. ఈ నెంబర్ ఫంక్షన్స్ మీద మనం ఎలాంటి టైప్ ఆఫ్ ఆపరేషన్స్ చేయొచ్చు, ఎలాంటి టైప్ ఆఫ్ ఫార్ములాస్ మనం యూజ్ చేయొచ్చు, ఒక నెంబర్ కాలం మీద ఎలాంటి టైప్ ఆఫ్ ఆపరేషన్స్ మనం చేయొచ్చు. ఒకటోసరికి మనం ఈ రెండింటిని మల్టిప్లై చేయొచ్చు, ఒక 2 కాలమ్స్ మల్టిప్లై చేయొచ్చు. అట్లానే ఇప్పుడు ఇక్కడ చూడండి డెసిమల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ డెసిమల్ ప్లేసెస్ ని మనం రౌండ్ ఆఫ్ చేయొచ్చు. రౌండ్ అప్, రౌండ్ డౌన్. రౌండ్ అప్ అంటే దాని నెక్స్ట్ వాల్యూ వస్తుంది, రౌండ్ డౌన్ అంటే దాని ముందు వాల్యూ వస్తుంది. ఓకే. రౌండ్ అంటే మనం డెసిమల్ ప్లేసెస్ మనం ఫిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. 2 ప్లేసెస్ కావాలా, 1 ప్లేసెస్ కావాలా, అట్లా. అది రౌండ్ ఫంక్షన్. సో నెక్స్ట్ మనం నంబర్ ఫంక్షన్స్ ఏం డిస్కస్ చేసాం. సో రౌండ్ ఆఫ్, రౌండ్ డౌన్. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అంటే వెదర్ ఇట్ ఈస్ ఈవెన్ నెంబర్ ఆర్ ఆడ్ నెంబర్. ఓకే. వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ నెంబర్ ఆర్ నెగిటివ్ నెంబర్. సో అలాంటివన్నీ మనం డిస్కస్ చేసాం. సో ఒకసారి జస్ట్ లోడ్ చేస్తాను డేటా. చూడండి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ డేటాకి వెళ్తున్నాను. న్యూ సోర్స్, ఎక్సెల్, డేట్ ఫంక్షన్స్. ఫస్ట్ డేట్ ఫంక్షన్స్ డిస్కస్ చేసాం కదా మనం. ఓకే. సో నాకు ఏం కావాలంటే సారీ డేట్ ఫంక్షన్ కదా, నెంబర్ ఫంక్షన్స్ కదా. న్యూ సోర్స్, ఎక్సెల్, నెంబర్ ఫంక్షన్స్. ఓకే. సో డేటా లోడ్ చేశాను. ఓకే. సో మనం ఇప్పుడు ఇందులో ఏమి ఆపరేషన్ చేయొచ్చు చూడండి ఒకసారి. యాడ్ కాలంలోకి వెళ్తున్నాను. గుర్తుంది కదా, ట్రాన్స్ఫార్మ్ కి యాడ్ కాలం డిఫరెన్స్ ఏంటంటే సేమ్ ఉంటాయి ఆప్షన్స్. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే యాడ్ కాలంలో మీరు ట్రాన్స్ఫార్మ్ లో మీరు చేస్తే ఆపరేషన్ అనేది సేమ్ అదే కాలంలో ఓవర్ రైట్ అవుతుంది. యాడ్ కాలంలో చేస్తే ఏమవుతుందంటే కొత్త కాలం క్రియేట్ అందులో అవుట్పుట్ వస్తుంది అనమాట. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నెంబర్ డేటా టైప్ కాబట్టి ఈ సెక్షన్ హైలైట్ అవుద్ది, ఫ్రమ్ నెంబర్ అనే సెక్షన్ హైలైట్ అవుద్ది, ఫ్రమ్ టెక్స్ట్ అనే సెక్షన్ హైలైట్ అవ్వదు, ఎందుకంటే మన నెంబర్ డేటా టైప్ కాబట్టి ఇది. ఓకే. చూడండి ఇందులో ఏమి ఆపరేషన్ చేయొచ్చు. యాడ్, మల్టిప్లై, సబ్ట్రాక్ట్ ఇవన్నీ చేయొచ్చు మనం. ఏదైనా మల్టిప్లై సపోజ్ ఇంటూ 2 అండి మల్టిప్లికేషన్ చేద్దాం అనుకున్నాను. ఎంత ఏ నెంబర్తో మల్టిప్లికేషన్ చేద్దాం అనుకున్నారు? 2తో. ఓకే. సో మల్టిప్లికేషన్. సో ఇవన్నీ మనకి క్యాలిక్యులేషన్స్ అనమాట. సబ్ట్రాక్షన్, డివిజన్, మాడ్యులో ఇవన్నీ మన క్యాలిక్యులేషన్స్. మాడ్యులో వచ్చేసరికి ఏంటంటే రిమైండర్ వస్తుంది అనమాట. మాడ్యులో అని చెప్పేసి ఎంతతో మనం చేద్దాం అనుకున్నాం అంటే 2తో చేద్దాం అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటిటీ కాలం నేను 2తో డివైడ్ చేస్తున్నాను, రిమైండర్ ఎంత రావాలి అనేది చెప్పాలంటే మాడ్యులో అనే ఆప్షన్ యూజ్ చేస్తాం అనమాట. చూడండి ఇది రిమైండర్. మాడ్యులో అంటే రిమైండర్ వస్తుంది మనకు అవుట్పుట్ లో. సో ఇవన్నీ మనకి బేసిక్స్ అనమాట. మనకి చిన్నప్పుడు మ్యాథమెటిక్స్ లో చూసుకున్నాం సార్ ఇవన్నీ. ఇందులో మనకి ఏం లేదు. సో నెక్స్ట్ చూడండి ఏముందో, సైంటిఫిక్. సైంటిఫిక్ అంటే ఇది కూడా మన చిన్నప్పుడు మ్యాథమెటిక్స్ లో చూసాం. పవర్, స్క్వేర్ రూట్, పవర్, ఎక్స్పోనెన్షియల్, లాగరిథమిక్, ఫ్యాక్టోరియల్ ఇవన్నీ మనకి స్కూల్లో మ్యాథమెటిక్స్ లో ఉంటాయి. ఓకే. సో ఇవన్నీ ఎక్కువ యూజ్ చేయము మనం రియల్ టైంలో, ఇవన్నీ ఎక్కువ యూజ్ చేయము. ఎక్కువ యూజ్ చేసేదాళ్ళు ఏంటంటే రౌండింగ్ అనమాట. రౌండ్ అప్, రౌండ్ డౌన్, రౌండ్. డిలీట్ చేసేస్తాను. రౌండ్ అప్ వచ్చేసరికి ఏమవుతుందంటే నెక్స్ట్ వాల్యూ వస్తుంది. రౌండ్ అప్ అంటే ఏంటంటే నెక్స్ట్ వాల్యూ వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి రౌండ్ అప్ క్లిక్ చేస్తే సో 41కి నెక్స్ట్ వాల్యూ ఎంత? 42. ఈవెన్ 41.01 ఉన్నా సరే 42 వస్తుంది అనమాట రౌండ్ అప్ చేస్తే. ఓకే. ఈవెన్ ఇక్కడ చూడండి 14.16 అయినా 15 వస్తుంది. 14.000123 ఉన్నా కానీ రౌండ్ అప్ చేశారంటే మీరు 15 వస్తుంది అనమాట. ఓకే. అదే రౌండ్ డౌన్ చేశారనుకోండి దాని ప్రీవియస్ వాల్యూ వస్తుంది. రౌండింగ్ లోకి వెళ్ళేసి రౌండ్ డౌన్ చేశారనుకోండి ప్రీవియస్ వాల్యూ 41.91 ఉంది, కానీ ప్రీవియస్ వాల్యూ ఎంత? 41. సో 41 వస్తుంది అనమాట. మీకు 41.999 ఉన్నా కానీ రౌండ్ డౌన్ చేస్తే ఏమవుతుందంటే 41 వస్తుంది అనమాట. దాని ప్రీవియస్ వాల్యూ మాత్రమే వస్తుంది, 42 రాదు. ఓకే. అలా కాదు నాకు రౌండ్ అప్ వద్దు, రౌండ్ డౌన్ వద్దు, నాకు డెసిమల్ ప్లేసెస్ నాకు ఓన్లీ 2 డెసిమల్ ప్లేసెస్ కావాలి. అప్ వద్దు, డౌన్ వద్దు, ఓన్లీ నాకు డెసిమల్ ప్లేసెస్ మాత్రం తగ్గియాలి అంతే. అన్నిటికీ 2 డెసిమల్ ప్లేసెస్ కావాలి. అప్పుడు ఏం చేస్తామంటే
రౌండ్ అనే ఆపరేషన్ యూజ్ చేస్తాం. ఇక్కడ మనం డెసిమల్ ప్లేసెస్ ఇన్ని కావాలి మీకు. 2 డెసిమల్ ప్లేసెస్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్. చూడండి రౌండ్‌లో వచ్చేసరికి 2 డెసిమల్ ప్లేసెస్‌కి వచ్చేస్తాయి అన్నమాట. మనకి అప్ అవ్వదు, రౌండ్ డౌన్ అవ్వదు. జస్ట్ 2 డెసిమల్ ప్లేసెస్‌కి లిమిట్ అవుద్ది నంబర్ అనేది. ఓకే. ఇదన్నమాట. ఈ 3 చాలా ఇంపార్టెంట్. రౌండ్ అప్, రౌండ్ డౌన్, రౌండ్. ఎక్కువ ఇచ్చేసేది రౌండ్ అన్నమాట. మనం రౌండ్ అప్, రౌండ్ డౌన్ లోకి వెళ్ళము. ఎక్కువ ఇచ్చేసేది రౌండ్. మనం దీన్నే మనకి ఎస్‌క్యూఎల్‌లో ఉంది. ఎస్‌క్యూఎల్‌లో ఏమంటామంటే సీలింగ్, ఫ్లోరింగ్ అంటాం. సీలింగ్ అంటే టాప్. సో నెక్స్ట్ వాల్యూ వస్తది. ఫ్లోరింగ్ అంటే మనకి బాటమ్ కదా! ఫ్లోర్. సో బాటమ్ అన్నమాట. ఫ్లోరింగ్ వచ్చేసరికి దాని ప్రీవియస్ వాల్యూ వస్తదన్నమాట. రౌండ్ అప్ అంటే సీలింగ్ అంటాం ఎస్‌క్యూఎల్‌లో. రౌండ్ డౌన్ అంటే ఫ్లోరింగ్ అంటాం ఎస్‌క్యూఎల్‌లో. ఓకే. సీలింగ్, ఫ్లోరింగ్. ఇవి నంబర్ ఫంక్షన్స్. ఇంకా నంబర్ ఫంక్షన్స్ మనం ఏం డిస్కస్ చేసామంటే ఇన్ఫర్మేషన్ అన్నమాట. వెదర్ ఇట్ ఈస్ ఈవెన్ నంబర్ ఆర్ ఆడ్ నంబర్. ఈజ్ ఈవెన్ ఆర్ ఆడ్ నంబర్. లేకపోతే పాజిటివ్ నెగెటివ్ నంబరా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి మనకి నెగెటివ్ నంబర్ ఒకటి ఉంది ఇక్కడ. -383 ఉంది ప్రాఫిట్ అనేది. మిగతా అన్ని పాజిటివ్ నంబర్స్. సో ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఇన్ఫర్మేషన్‌లోకి వెళ్లి సైన్. ఇక్కడ చూడండి పాజిటివ్ అయితే +1 వస్తది. నెగెటివ్ అయితే -1 వస్తదన్నమాట. అట్లనే ఈవెన్ నంబరా, ఆడ్ నంబరా. క్వాంటిటీ చూడండి. ఇన్ఫర్మేషన్‌లో ఈవెన్ నంబర్ అయితే చూడండి. సో ఇవి డిలీట్ చేస్తున్నాను. చూడండి ఈవెన్ నంబరా, ఆడ్ నంబరా. సో క్వాంటిటీ 2, 3 ఉంది కదా! కాకపోతే ఇది తీసుకుందాం ఇది. ఓకే. సో 2 ఉంటే ఈవెన్ నంబర్. 3 ఉంటే ఈవెన్ నంబర్ కాదు. ఫాల్స్ వచ్చింది. అర్థమైందా? సో ఇలాంటి టైప్ ఆఫ్ యాక్టివిటీస్‌కి ఇది ఈ ఆప్షన్ యూజ్ చేస్తాం అన్నమాట. ఈవెన్ నంబర్, ఆడ్ నంబర్ ఇన్ఫర్మేషన్ కోసం. రౌండింగ్ వచ్చేసరికి రౌండ్ కోసం. ట్రిగనోమెట్రీ వచ్చేసరికి మనకి సైన్ థీటా, కాస్ థీటా అట్లా ఉంటాయి కదా! ఇవన్నమాట. రియల్ టైమ్‌లో మనం ఇదేమి ఇచ్చాము. ట్రిగనోమెట్రీ ఫంక్షన్స్ గాని, ఈ లాగరిథమిక్ ఫంక్షన్స్ గాని, స్క్వేర్ రూట్ ఫంక్షన్స్ గాని ఏమేమి ఇచ్చాము. జస్ట్ ఆప్షన్స్ ఇచ్చారు మనకి. ఏమైనా కావాలంటే ఇక్కడ మనకి సింపుల్ అడిషన్స్ గాని, మల్టిప్లికేషన్ గాని ఆప్షన్స్ కావాలంటే ఇందులో యూజ్ చేసుకొని చేసుకోవచ్చు అన్నమాట. ఇవి నంబర్ ఫంక్షన్స్. ఓకే. నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేసామంటే డేట్ ఫంక్షన్స్ డిస్కస్ చేసాం. సో డేట్ ఫంక్షన్స్‌లో సో ఎక్సెల్‌లో ఫస్ట్ మనం డిస్కస్ చేసామంట. ఏమేమి అంటే మనం ఒక డేట్ ఫంక్షన్ మీద ఏమేమి ఆపరేషన్స్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆర్డర్ డేట్, షిప్ డేట్ ఉంది. 2 కాలమ్స్ ఉన్నాయి. ఓకే. మనం ఏమేమి ఫంక్షన్స్ రాయొచ్చు ఒక ఎక్సెల్ కాలమ్‌లో డేట్ కాలమ్ మీద ఎలాంటి ఫార్ములాస్ రాయొచ్చు. డేట్ డిఫరెన్స్. యెస్. డేట్ డిఫరెన్స్ కరెక్ట్. డేట్ డిఫరెన్స్. సో ఎక్సెల్‌లో డేట్ డిఫరెన్స్ ఫార్ములా రాస్తాం ఈక్వల్స్ టు డేట్ డిఫ్. సో ఏ 2 డేట్స్ మధ్యలో డేట్స్ ఇది కామా ఇది. నాకు డేట్ డిఫరెన్స్ అనేది డేస్‌లో కావాలి. సో డి అని ఇస్తాను అన్నమాట. డేస్‌లో కావాలి కాబట్టి. ఫార్మాట్ సరిగ్గా లేదు. కరెక్ట్ గానే ఉంది. డేట్ డిఫరెన్స్ డేట్ డిఫరెన్స్ ఇది కామా ఇది. ఎందుకొస్తుంది? C2 D2 ఇద్దాం ఆగండి. C2 కామా D2. ఎస్. సో ఇదన్నమాట డేట్ డిఫరెన్స్ ఫార్ములా. సో 2 డేట్స్‌కి డిఫరెన్స్ ఇన్ డేస్ ఫార్మాట్‌లో కావాలి నాకు. ఎన్ని డేస్ డిఫరెన్స్ ఉంది 2 డేట్స్‌కి. సో దానికోసం డేట్ డిఫరెన్స్ ఫార్ములా యూజ్ చేస్తాం. అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది డేట్. ఓకే. నాకు ఓన్లీ ఇయర్ కావాలి ఇందులోంచి. నాకు ఏం అవసరం లేదు. ఓన్లీ ఇయర్ కావాలి. ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం? ఇయర్ అని చెప్పేసి ఫార్ములా రాస్తాం. సో ఇది డేట్ ఫార్మాట్‌లో ఉంది కాబట్టి అలా వస్తుంది. ఇక్కడ జనరల్ ఫార్మాట్‌లో ఇయర్ వస్తుంది. ఓకే. అలా నాకు మంత్ కావాలి. మంత్ వచ్చేసరికి చూడండి ఈక్వల్స్ టు మంత్ ఆఫ్
నెంబర్ ఫార్మాట్ మార్చుకోవాలి. సో 11th మంత్ అన్నమాట. సో ఫార్మాట్ చూడండి DDMMYY ఫార్మాట్ లో ఉంది. మన క్యాలెండర్ అన్నమాట. ఇక్కడ మనకి చూడండి ఫస్ట్ డేట్ వస్తుంది, తర్వాత మంత్ వస్తుంది, తర్వాత ఇయర్ వస్తుంది. సిస్టమ్ డేట్ ఫార్మాటే ఇక్కడ వస్తుంది అన్నమాట ఎక్సెల్ లో కూడా. సో ఫస్ట్ డేట్, మంత్, ఇయర్. సో అందుకని 11th మంత్ అన్నమాట. ఓకే, నాకు మంత్ నెంబర్ వద్దు, మంత్ నేమ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మంత్ నేమ్ కావాలి. ఎలా తీస్తాం? ఈక్వల్స్ టు టెక్స్ట్ అనమాట. ఫార్ములా ఒకటి ఎక్సెల్ లో టెక్స్ట్ ఆఫ్ అని చెప్పేసి ఇది పెట్టేసి డేట్. సో మనకి మంత్ నేమ్ వస్తుంది అనమాట, నవంబర్. ఓకే, నాకు ఓన్లీ డేట్ కావాలి. ఓకే, అప్పుడు ఏం చేస్తాం? డేట్ ఆఫ్ అని చెప్పేసి సెలెక్ట్ చేస్తాం. డేనా, ఫార్మాట్ చేంజ్ చేస్తాం. ఓకే, 8th అనమాట, డే 8th డే. సో ఇలా మనం ఒక డేట్ ఫార్మాట్, డేట్ కాలంలో ఉన్న డేటాని మనం ఇట్లా మనం మల్టిపుల్ ఆపరేషన్స్ యూజ్ చేసేసి మన రిక్వైర్డ్ కాలమ్స్ తెచ్చుకోవచ్చు అనమాట. సో సేమ్ ఇదే ఆపరేషన్స్ మనం SQL లో పవర్ BI లో చేసాం, మనం పవర్ క్వరీలో. సో డేటా లోడ్ చేస్తున్నాను చూడండి ఒకసారి. సో ఈ రెండు డిలీట్ చేసేస్తున్నాను. డిలీట్. ఓకే, సో డేటా తెచ్చుకున్నాను. న్యూ సోర్స్ ఎక్సెల్ నంబర్ ఫంక్షన్స్. సో నంబర్ కాదు, డేట్ ఫంక్షన్స్. సో ఫస్ట్ కొన్ని టేబుల్స్ లోడ్ చేస్తున్నాను. ఓకే, చూడండి ఇప్పుడు ఇక్కడ ఫార్ములాస్ ఏమి రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ క్లిక్ అంతే. చూడండి ఫస్ట్ డేటా ఉంది కదా. సో దీని నుంచి నాకు ఏం కావాలంటే డేట్, మంత్, ఇయర్ సపరేట్ కావాలన్నమాట. డేట్ నాకు ఎందుకు కావాలి, మంత్ ఎందుకు కావాలి, ఇయర్ ఎంతో కావాలి. ఎలా చేస్తాం? సింపుల్ అన్నమాట. యాడ్ కాలంలోకి వెళ్ళడం. సో ఇది డేట్ డేటా టైప్ కాబట్టి చూడండి నెంబర్ డేటా టైప్ డియాక్టివేట్ అయిపోయింది మనకి, ఎందుకంటే కాలం టైప్ డేట్ డేటా టైప్ అనమాట. అందుకని నెంబర్ డేటా టైప్ అనేది మొత్తం డియాక్టివేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు చూడండి నాకేం కావాలి? ఇయర్ కావాలి ఫస్ట్. ఇయర్ చూడండి, ఇయర్ ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. సేమ్ మళ్ళీ మంత్ కావాలి. మంత్ వచ్చేసిందే. మంత్ నాకు నెంబర్ కాదు, మంత్ నేమ్ కావాలి. సో మంత్లోకి వెళ్ళేసేసి నేమ్ ఆఫ్ మంత్ చూడండి. ఓకే, డే కావాలి. చూడండి డే వచ్చింది. ఇట్లా మనకి ఏది కావాలంటే అది మనకి ఇక్కడ జస్ట్ ఆప్షన్స్ అన్ని ఉంటాయి. ఆప్షన్స్ మనకి రిక్వైర్మెంట్ ఏది ఉందో అది తీసుకోవడం అనమాట. అట్లా ఇంకేమేమి చేయొచ్చు చూడండి. 2 డేట్స్ ఉన్నాయి ఇలా. సో 2 డేట్స్ లో మధ్యలో మనకి సబ్ట్రాక్షన్ అనమాట. ఈ డేట్ కి ఈ డేట్ కి మధ్యలో సబ్ట్రాక్షన్ ఎన్ని డేస్ ఉన్నాయి. సింపుల్ అన్నమాట. మనకి డే డిఫరెన్స్ ఫార్ములా ఇస్తాం కదా, సేమ్ ఫార్ములా ఇక్కడ వస్తుంది అనమాట. సింపుల్, జస్ట్ క్లిక్ అంతే. ఓకే, నెక్స్ట్ డేట్ 3లో సో సేమ్ అనమాట. ఇది ఫస్ట్ సేమ్ ఎగ్జాంపుల్. డేట్ 4లో ఓకే, ఇందులో ఏం ఎగ్జాంపుల్ చూసాం. ఇక్కడ మనం ఇక్కడ ఏం చూసామంటే సో డేట్ విత్ టైం స్టాంప్. సో డేట్ కి డేట్ టైం స్టాంప్ కి ఏంటంటే డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ టైం కూడా ఉంటుంది అనమాట. సో పర్టికులర్ ట్రాన్సాక్షన్స్ పర్టికులర్ టైం దగ్గర జరుగుతాయి కదా. మీరు ATMకి వెళ్తారు, మీ ATM ట్రాన్సాక్షన్ అలా నోటెడ్ అవుతాయి అంటే పర్టికులర్ డే, పర్టికులర్ టైం, ఈ టైం దగ్గర ఈ డే దగ్గర మీకు ఈ ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పేసి ఇట్లా రికార్డ్స్ ఇట్లా నోటెడ్ అవుతాయి అనమాట. ఓకే, సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు ఓన్లీ డేట్ కావాలి, నాకు టైం అవసరం లేదు. అప్పుడు ఏం చేస్తామంటే డేట్ ఓన్లీ. సో డేట్ ఒక్కటే మాత్రమే వస్తుంది బయటికి. నాకు అట్లా వద్దు, నాకు ఓన్లీ టైం కావాలి. టైం ఓన్లీ టైం వస్తుంది అనమాట. అర్థమైందా? సో ఇట్లా మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు డేటాని. ఇంకేం ఎగ్జాంపుల్స్ ఉన్నాయంటే ఏజ్ క్యాలిక్యులేట్ చేయడం అనమాట. ఇప్పుడు సపోజ్ క్రికెటర్స్ నేమ్స్ ఇవన్నీ. ఓకే, ఇండియన్ క్రికెటర్ నేమ్స్. సో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్. సో వాళ్ళకి ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే వాళ్ళ ఏజ్ ఎంత, ఈ రోజుతో కంపేర్ చేస్తే వాళ్ళ ఏజ్ ఎంత, ఈ రోజు నుంచి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వరకు ఎంత ఏజ్ ఉంది వాళ్ళకి. ఎలా చూస్తాం? జస్ట్ సెలెక్ట్ చేసుకోవాలా, ఏజ్ క్లిక్ చేయండి. బై డిఫాల్ట్ గా ఏజ్ అనేది డేస్ లో వస్తుంది అనమాట. 12,049 డేస్. సో ఇప్పుడు ఎవరైనా ఏజ్ అంతా అని అడిగితే మనం డేస్ లో చెప్పం కదా, 12,049 డేస్ అని చెప్పేసి అట్లా చెప్పం కదా, ఇయర్స్ లో చెప్తాం. సో అందుకని ఏం చేస్తామంటే మళ్ళీ దీన్ని ఇయర్స్ లో కన్వర్ట్ చేయాలి. ఇయర్స్ లో ఎలా కన్వర్ట్ చేస్తామంటే ఇక్కడ డ్యూరేషన్ లోకి వెళ్ళేసేసి టోటల్ ఇయర్స్.
33.01 ఇయర్స్. మనం ఇట్లా చెప్పం కదా 33.1 ఇయర్స్, 33.2 ఇయర్స్ అట్లా చెప్తాం. 33 అయితే 33 ఇయర్స్ అని చెప్తాం అంతే. సో ఇక్కడ నాకు ఈ డెసిమల్ ప్లేసెస్ అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఈ డెసిమల్ ప్లేసెస్ ఏం అవసరం లేదు నాకు. ఏం చేస్తాం అంటే రౌండ్ చేస్తాం అనమాట. రౌండింగ్ లోకి వెళ్ళేసేసి రౌండ్ చేసి రౌండ్ నాకేం కావాలి 0 డెసిమల్ ప్లేసెస్. నాకు అసలు డెసిమల్ ప్లేసెస్ అవసరం లేదు. చూడండి 33. ఇంకా మీరు ఇంకా బాగుండాలనుకుంటే కొన్ని ప్రిఫిక్స్ 33 ఇయర్స్ అని ప్రిఫిక్స్ వచ్చేటట్టు చూసుకోవచ్చు మనం. చూడండి ఫార్మాట్ లోకి వెళ్ళేసి యాడ్ ప్రిఫిక్స్ కాదు సఫిక్స్, యాడ్ సఫిక్స్ స్పేస్ ఇయర్స్. చూడండి ఇప్పుడు నీట్ గా ఉంటుంది అనమాట. అజింక్య రహానే 33 ఇయర్స్, అజిత్ అగర్కర్ 44 ఇయర్స్. మనం ఏమైనా ఫార్ములా రాసామా దీనికోసం అంటే ఏం ఫార్ములా లేదు, జస్ట్ మౌస్ క్లిక్ అనమాట, క్లిక్ బటన్స్ అంతే. ఓకే, ఇవి డేట్ ఫంక్షన్స్. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా నంబర్ ఫంక్షన్స్ లో, డేట్ ఫంక్షన్స్ లో? ఇవి మనం నిన్న డిస్కస్ చేసాము, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయమని చెప్పేసి అడిగారు కదా, సో అందుకని రిపీట్ చేస్తున్నాను మళ్ళీ. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా నంబర్ ఫంక్షన్స్, డేట్ ఫంక్షన్స్ లో? క్లియర్ కదా? ఓకే. సో నిన్న మనం ఇంకొక కాన్సెప్ట్ ఏం డిస్కస్ చేసాం, ఫిల్టర్స్ గురించి డిస్కస్ చేసాం. సో ఫిల్టర్స్, సో ఇవన్నీ డిలీట్ చేసేస్తున్నాను. ఓకే, శాంపుల్ సూపర్ స్టోర్ డేటా తీసుకొని వస్తున్నాను. ఓకే, శాంపుల్ సూపర్ స్టోర్ డేటా తీస్తున్నాను. మనకి 2 టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఉంటాయి. ఒకటి బేసిక్ ఫిల్టరింగ్, సెకండ్ వచ్చేసరికి అడ్వాన్స్డ్ ఫిల్టరింగ్. సో బేసిక్ ఫిల్టరింగ్ అంటే ఏంటంటే మనకి జస్ట్ పోయి ఇక్కడ మనకి ఫిల్టర్ డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసుకొని మనం సెర్చ్ చేసి పెట్టుకోవడం అనమాట. బేసిక్ ఫిల్టరింగ్ చూపిస్తాను. ఓకే, అలా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఓకే చూడండి ఇప్పుడు సో బేసిక్ ఫిల్టరింగ్, అడ్వాన్స్ ఫిల్టరింగ్, 2 టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఉంటాయి మనకి. సో బేసిక్ ఫిల్టరింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ చాలా సిటీస్ ఉన్నాయి కదా. బేసిక్ ఫిల్టరింగ్ అంటే ఏంటంటే మీ కస్టమర్ చెప్తాడు అనమాట, నాకు ఓన్లీ ఆక్రాన్ ఉన్న డేటా మాత్రం ఫిల్టర్ చేసి ఇవ్వండి అని చెప్పేసి చెప్తారు. ఆక్రాన్ డైరెక్ట్గా ఇస్తాడు అనమాట వాల్యూ. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చేసి ఆక్రాన్ ఇది ఫిల్టర్ చేస్తాం, డేటా ఇచ్చేస్తాం అనమాట. సో ఇట్లా నువ్వు ఇక్కడ అంటే ఏమి అడ్వాన్స్డ్ ఫిల్టర్స్ ఏమి ఇచ్చారు, జస్ట్ వాళ్ళు మనకి నేమ్ చెప్తారు, ఆ నేమ్ ని ఇక్కడ సెర్చ్ చేస్తాము చేస్తాం అనమాట. సపోజ్ ఈగాన్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఈగాన్ అని చెప్పేసి సెర్చ్ చేస్తాము. ఓకే వచ్చింది, ఈ డేటా తీసేసి వాళ్ళు ఇచ్చేస్తాం అనమాట. ఇది బేసిక్ ఫిల్టరింగ్. అంటే మనం ఇక్కడ డైరెక్ట్ గా సెర్చ్ చేస్తున్నాం ఇచ్చేస్తున్నాం అనమాట. ఇక్కడ సెర్చ్ బాక్స్ లో సెర్చ్ చేస్తాం ఇచ్చేస్తాం. బేసిక్ ఫిల్టరింగ్ అంటే. అడ్వాన్స్డ్ ఫిల్టరింగ్ అంటే ఏంటంటే వాళ్ళు ఏమంటారంటే నాకు కస్టమర్ నేమ్ ఎవరైతే ఏతో స్టార్ట్ అవుతున్నారో వాళ్ళందరి డేటా మొత్తం ఇవ్వండి అంటున్నారు. కస్టమర్ నేమ్ ఎవరైతే ఏతో స్టార్ట్ అవుతుందో వాళ్ళ డేటా మొత్తం ఇవ్వండి అంటున్నారు. ఇప్పుడు మనం ఇట్లా మాన్యువల్గా ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోలేం కదా, ఏతో స్టార్ట్ అయిన అన్ని కావాలంటే ఇట్లా మాన్యువల్గా ఒక్కొక్కటి ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే చాలా టైం పడుతుంది. ఓకే, సో దానికోసం ఏం చేస్తామంటే అడ్వాన్స్డ్ ఫిల్టరింగ్ వెళ్తాం. అడ్వాన్స్డ్ ఫిల్టరింగ్ ఏంటంటే ఇక్కడ టెక్స్ట్ ఫిల్టర్స్ ఉంది కదా, కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ చూడండి. బిగిన్స్ విత్, ఎండ్స్ విత్, ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు, కంటైన్స్, నాట్ కంటైన్స్. ఓకే, బిగిన్స్ విత్ ఏ. చూడండి ఇప్పుడు మనకు అవుట్పుట్ లో ఓన్లీ ఏతో స్టార్ట్ అయిన మాత్రమే వస్తాయి ఇక్కడ. ఇది అడ్వాన్స్డ్ ఫిల్టరింగ్ అనమాట. మనకు డైరెక్ట్ గా సెర్చ్ చేస్తే దొరకలేదు ఇది. సో మన మోర్ ఆప్షన్స్ లోకి వెళ్ళేసేసి బిగిన్స్ విత్ ఏ అని క్లిక్ చేస్తే అప్పుడు మాత్రమే వస్తుంది అన్నమాట అవుట్పుట్.
అడ్వాన్స్డ్ ఫిల్టరింగ్ ఇది. అట్లానే ఫర్ ఎగ్జాంపుల్ నాకు కంటైన్స్ లేకపోతే ఎండ్స్ విత్, సో మీకు ఒక కంపెనీస్ లిస్ట్ ఇచ్చారు. ఓకే, కొన్ని కంపెనీస్ లిస్ట్ ఇచ్చారు. అందులో నాకు ఎండింగ్ లో ఎక్కడైతే లిమిటెడ్ అని ఉందో ఆ కంపెనీస్ మాత్రమే కావాలి. నాకు అన్ని కంపెనీస్ వద్దు, ఓన్లీ ఎండింగ్ లో లిమిటెడ్ ఉన్న కంపెనీస్ లిస్ట్ మాత్రమే ఇవ్వండి అంటే మీరు ఏం చేస్తారంటే ఎండ్స్ విత్ లోకి వెళ్ళేసేసి ఇక్కడ లిమిటెడ్ అని చెప్పేసి సెర్చ్ చేస్తారు. అప్పుడు ఓన్లీ లిమిటెడ్ ఎక్కడైతే ఉందో ఆ కంపెనీస్ లిస్ట్ మాత్రం మీకు వస్తుంది అవుట్పుట్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఇక్కడ ఏంటంటే మన రిక్వైర్మెంట్ నాకు ఎండింగ్ విత్ ఎన్తో ఎండ్ అయ్యే మాత్రమే కావాలి అని చెప్పాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో ఎండింగ్ లో ఎన్ని మాత్రమే వస్తాయి, ఇంకేమి రావు, మిగతా అన్ని రావు, మిగతా అన్ని ఫిల్టర్ అవుట్ అయిపోతాయి అనమాట. ఓకే, సో ఇట్లా అన్నమాట. ఇది టెక్స్ట్ డేటా టైప్ కాబట్టి మనకి చూడండి బేసిక్ ఫిల్టరింగ్ అనేది ఒకే ఫార్మాట్ లో ఉంటుంది అన్నమాట. టెక్స్ట్ డేటా టైప్ కానీ నెంబర్ డేటా టైప్ కానీ ఏదైనా సరే బేసిక్ ఫిల్టరింగ్ అనేది ఒకే టైప్ ఉంటుంది అన్నమాట. జస్ట్ ఇక్కడ సెర్చ్ బాక్స్ ఉంటుంది, కింద వాల్యూస్ ఉంటాయి, డిస్టింక్ట్ వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ మనకు కావాల్సిన వాల్యూ సెలెక్ట్ చేసుకోవాలి. అడ్వాన్స్ ఫిల్టరింగ్ వచ్చేసరికి డేటా టైప్ బేస్ చేసుకుని ఇక్కడ ఆప్షన్స్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఇది టెక్స్ట్ డేటా టైప్ కాబట్టి కంటైన్స్, బిగిన్స్ విత్, ఎండ్స్ విత్, ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ ఈ ఆప్షన్స్ వచ్చినాయి. సో ఒకవేళ నెంబర్ డేటా టైప్ వెళ్ళి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, చూడండి ఇక్కడ. సో బేసిక్ ఫిల్టరింగ్ సేమ్, సెర్చ్ ఆప్షన్ ఉంటుంది, మీకు కింద డిస్టింక్ట్ వాల్యూస్ ఇక్కడ వస్తాయి. మీకు ఒకవేళ డైరెక్ట్ గా ఒక వాల్యూ ఇచ్చేసి నాకు సేల్స్ అనేది 1 ఎక్కడైతే ఉందో ఆ అవుట్పుట్ ఇవ్వమన్నారు అనుకోండి, లేకపోతే 1.08 అది ఎక్కడైతే ఉందో అవుట్పుట్ మాత్రమే ఇవ్వమన్నారంటే అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ సెర్చ్ చేస్తాం, 1.08 సెలెక్ట్ చేసుకుంటాం, ఈ అవుట్పుట్ తీసి ఇచ్చేస్తాం అనమాట. అలా కాకుండా నాకు సేల్స్ అనేది 500 కన్నా ఎక్కువ ఉన్నాయి కావాలి, లేకపోతే 200 కన్నా తక్కువ ఉన్నాయి కావాలి. సో అలాంటి రిక్వైర్మెంట్ అడిగితే మనకు అది అడ్వాన్స్ ఫిల్టరింగ్ వెళ్తాం అనమాట. సో ఇక్కడికి వెళ్ళేసేసి చూడండి మనకి నెంబర్ డేటా టైప్ కి ఆప్షన్ చేంజ్ అయింది. ఇంతకుముందు బిగిన్స్ విత్, నాట్ బిగిన్స్ విత్, ఎండ్స్ విత్ ఇలా వచ్చిన ఆప్షన్స్. ఇప్పుడు చూడండి గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఎందుకంటే నెంబర్ కాబట్టి, నెంబర్ డేటా టైప్ కాబట్టి గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, బిట్వీన్, సో అలాంటి ఆప్షన్స్ వస్తాయి అన్నమాట ఇక్కడ. ఓకే, నెంబర్ డేటా టైప్ కాబట్టి. అదే మీరు డేటా టైప్ తీసుకున్నారు అనుకోండి, ఆర్డర్ డే తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్. సో బేసిక్ ఫిల్టరింగ్ సేమ్ అనమాట, మనకి సెర్చ్ ఆప్షన్ ఉంటుంది, మనకి డిస్టింక్ట్ వాల్యూస్ ఇక్కడ ఉంటాయి. బేసిక్ ఫిల్టరింగ్ సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 2017 డేటా కావాలన్నారు అనుకోండి, ఇక్కడ డైరెక్ట్గా వచ్చేస్తాం, ఇక్కడ సెర్చ్ చేస్తాం, ఇచ్చేస్తాం 2017 డేటా. బేసిక్ ఫిల్టరింగ్ అది. కానీ అలా అడగలేదు మీకు, వాళ్ళు ఏమన్నారంటే లాస్ట్ 3 years డేటా కావాలన్నారు, లేకపోతే లాస్ట్ 4 years డేటా కావాలన్నారు, లేకపోతే నెక్స్ట్ వీక్ డేటా కావాలన్నారు. అలాంటప్పుడు చూడండి ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి డేటా టైప్ కి. సో ఈ ఆప్షన్స్ అన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా అనమాట. సో ఇవన్నీ ఒకసారి మీరు చూడండి, మీరు జస్ట్ ఎక్స్ప్లోర్ చేయండి, ఆప్షన్స్ చాలా ఈజీ ఉంటాయి, మీరు జస్ట్ ఎక్స్ప్లోర్ చేయండి ఆప్షన్స్ అన్ని. సో మీకు ఈజీగా అర్థం అవుతాయి అనమాట. నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ వీక్ సేల్స్ ఏమన్నా ఆ సేల్స్ డేటా వస్తుంది మన మన డేటాలో. నెక్స్ట్ వీక్ డేటా ఏమైనా ఉంటే ఆ డేటా సేల్స్ అంతా వస్తుంది అనమాట మనకి. సో ఇట్లా అనమాట మనకు 2 types ఆఫ్ ఫిల్టరింగ్స్ ఉంటాయి, బేసిక్ ఫిల్టరింగ్, అడ్వాన్స్ ఫిల్టరింగ్. డేటా టైప్, కాలం డేటా టైప్ బేస్ చేసుకొని అడ్వాన్స్డ్ ఫిల్టరింగ్ లో ఉన్న ఆప్షన్స్ చేంజ్ అయిపోతాయి. బేసిక్ ఫిల్టరింగ్ మాత్రం సేమ్ అన్నిటికీ, డేటా టైప్ టెక్స్ట్ కానీ, నెంబర్ కానీ, నెక్స్ట్ డేట్ కానీ, ఏ డేటా టైప్ అయినా కానీ బేసిక్ ఫిల్టరింగ్ సేమ్ ఉంటుంది, అడ్వాన్స్ ఫిల్టరింగ్ చేంజ్ అవుతుంది. సేమ్ చూడండి ఇక్కడ పవర్ క్వెరీ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ. సో ఆర్డర్ టేబుల్స్ లోడ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి. సో ఫస్ట్ టెక్స్ట్ డేటా టైప్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ నేమే ఉంది. చూడండి ఇక్కడ మనకి 2 types ఆఫ్ ఫిల్టరింగ్ అని చెప్పి కదా. ఇది బేసిక్ ఫిల్టరింగ్, సెర్చ్ బాక్స్ ఉంటుంది, కింద డిస్టింక్ట్ వాల్యూస్ వస్తాయి, మనకి ఏమన్నా డైరెక్ట్ వాళ్ళు నేమ్ ఇస్తే ఆ నేమ్ తో సెర్చ్ చేసి మనం రిపోర్ట్ ఇవ్వచ్చు వాళ్ళకి. అది బేసిక్ ఫిల్టరింగ్. అడ్వాన్స్డ్ ఫిల్టరింగ్ లో రావాలంటే ఇక్కడ టెక్స్ట్ డేటా టైప్ కాబట్టి ఇక్కడ చూడండి నేమ్ ఏం కనిపిస్తుంది, టెక్స్ట్ ఫిల్టర్స్ అని కనిపిస్తుంది. టెక్స్ట్ డేటా టైప్ కాబట్టి టెక్స్ట్ ఫిల్టర్స్ అని కనిపిస్తుంది. చూడండి సేమ్ ఆప్షన్స్ మన ఎక్సెల్ లో ఉన్న ఆప్షన్స్ వస్తాయి. బిగిన్స్ విత్, నాట్ బిగిన్స్ విత్, ఎండ్స్ విత్, నాట్ ఎండ్స్ విత్, ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు,
కంటైన్స్, నాట్ కంటైన్. సో ప్రతిదానికి బిగిన్స్ ఉంటే బిగిన్స్ విత్, నాట్ బిగిన్స్ విత్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బిగిన్స్ విత్ సి, అంతే, నాకు సితో ఉన్న కస్టమర్స్ మాత్రమే కావాలి. చూడండి, మీకు అవుట్పుట్లు అన్ని సితో స్టార్ట్ అయ్యింది. చూడండి, మీకు ప్రతి రికార్డు సితో స్టార్ట్ అయ్యే అవుట్పుట్ వస్తుంది అనమాట. అలా కాకుండా నాకు ఏం కావాలంటే నాట్ బిగిన్స్ విత్ సి, రివర్స్ అనమాట. నాట్ బిగిన్స్ విత్ సి అంటే సితో స్టార్ట్ అయిన రికార్డ్స్ రావు, మిగతా అన్ని వస్తాయి అనమాట. అవుట్పుట్ లో చూస్తే చూడండి, ఫస్ట్ రికార్డే క్లైర్ గూట్ కదా, సో ఆ రికార్డ్ రాదు మీకు. ఫస్ట్ రికార్డ్ ఇది క్లైర్ గూట్ అనేది, అది రాదు చూడండి మీకు. సో ఎందుకంటే మనం కండిషన్ అలా అప్లై చేసాం, నాట్ బిగిన్స్ విత్ సి అని పెట్టాం. ఓకే, ఇక్కడ మనం ఫిల్టర్ చేసిన తర్వాత మనం చేస్తున్నాం కాబట్టి ఇలా వస్తుంది. ఓకే, మనం అదే SQL లో రావాలంటే ఈ ఫిల్టర్ ఆప్షన్స్ వేర్ కండిషన్ యూజ్ చేస్తాం అన్నమాట SQL అయితే. ఇప్పుడు చూడండి, ఇక్కడ అవుట్పుట్ మనకి ఎక్కడ సి కనిపించదు స్టార్టింగ్. సి అనే లెటర్ తో స్టార్ట్ అయిన ఏమి ఉండవు అనమాట. సో మన రిక్వైర్మెంట్, మన కస్టమర్ అడిగిన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనం ఈ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. బిగిన్స్ విత్, ఎండ్స్ విత్ అని చెప్పేసి ఒకసారి మీరు ఎక్స్ప్లోర్ చేయండి, చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట ఆప్షన్స్, మీకు అర్థమవుతా ఉంటుంది. జస్ట్ ఇక్కడ చూడండి, ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అవుట్పుట్ ఏమొస్తుంది చూడండి, ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అవుట్పుట్ ఏమొస్తుంది చూడండి. ఓకే, ఇది టెక్స్ట్ డేటా టైప్. నెంబర్ డేటా టైప్ వస్తే చూడండి, ఇంకా నెంబర్ డేటా టైప్. సో బేసిక్ ఫిల్టరింగ్, ఫస్ట్ సెర్చ్ ఆప్షన్ ఉంది, కింద యూనిక్ వాల్యూస్ ఉంటాయి, మనకి ఏమైనా కావాలంటే డైరెక్ట్ సెర్చ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనకి నెంబర్ డేటా టైప్ కాబట్టి నెంబర్ ఫిల్టర్స్ వస్తుంది ఇక్కడ ఆప్షన్. ఇంతకుముందు టెక్స్ట్ ఫిల్టర్స్ అని వచ్చింది కదా అడ్వాన్స్ ఫిల్టరింగ్ లో, ఇక్కడ నెంబర్ ఫిల్టర్స్ అనే ఆప్షన్ వస్తుంది మనకి. సో ఇక్కడ చూడండి ఆప్షన్ చేంజ్ అయిపోతుంది, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు, లెస్ దాన్ ఈక్వల్స్ టు, బిట్వీన్. సో అలాంటి ఆప్షన్స్ వస్తాయి అన్నమాట ఇక్కడ నెంబర్ డేటా టైప్ కాబట్టి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓన్లీ నెగిటివ్ వాల్యూస్ ఏమైనా కావాలనుకుంటున్నాను. అంటే నెగిటివ్ వాల్యూస్ అంటే ఎలా చెప్తాం మనం. సో నాకు నా రిక్వైర్మెంట్ ఏంటంటే, ఇప్పుడు నెగిటివ్ వచ్చిందంటే, ప్రాఫిట్ నెగిటివ్ వచ్చిందంటే లాస్ అని, అంతే కదా. కస్టమర్ ఏమంటారంటే ఎక్కడైతే లాస్ వచ్చిందో ఆ సేల్స్ డేటా ఇవ్వమంటారు. సో మనం లాజిక్ ఆలోచించామన్నమాట, లాస్ అంటే ప్రాఫిట్ నెగిటివ్. సో ప్రాఫిట్ ఎక్కడైతే నెగిటివ్ వచ్చిందో ఆ రికార్డ్ తీసివ్వాలి. సో ప్రాఫిట్ నెగిటివ్ వచ్చింది రికార్డ్ తీసేయాలంటే మనం ఒక ఆప్షన్ ఏంటంటే, ఇక్కడ డైరెక్ట్ గా ఇట్లా మాన్యువల్ గా ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుని రావడం, ఇది వన్ వే. ఇది బేసిక్ ఫిల్టరింగ్ అప్లై చేస్తే, కాకపోతే మాన్యువల్ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. చూడండి, మనకి చాలా మాన్యువల్ ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ అంతా వన్ బై వన్ ఇక్కడ దాకా సెలెక్ట్ చేసుకుంటారు, అది వన్ వే. సో కానీ మీరు అడ్వాన్స్ ఫిల్టరింగ్ లోకి వెళ్ళారనుకోండి, సింపుల్ అనమాట. నెంబర్ ఫిల్టర్స్ లోకి వెళ్ళేసి లెస్ దాన్ 0, 0 కన్నా తక్కువ ఉంటే మీనింగ్ ఏంటి, మైనస్ అనే కదా. లెస్ దాన్ 0 కొట్టేస్తే చూడండి, ఇక్కడ ఓన్లీ మనకి నెగిటివ్ వాల్యూస్ మాత్రమే ఫిల్టర్ అవుతుంది. ప్రాఫిట్ నెగిటివ్ అంటే లాస్. సో ఆ రికార్డ్స్ తీసి మనకి ఇచ్చేస్తాం కస్టమర్కి. చూడండి, అన్ని నెగిటివ్ వాల్యూస్ వస్తాయి మీకు అవుట్పుట్ లో, అన్ని నెగిటివ్ వాల్యూస్ వస్తాయి చూడండి, ఎందుకంటే లెస్ దాన్ 0 ఉన్నాయి, మనం ఫిల్టర్ చేసాం కాబట్టి. ఓకే, ఇట్లా అనమాట, ఇది నెంబర్ డేటా టైప్. సో మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఒకసారి మీరు ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయండి. సో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయండి, అవుట్పుట్ అబ్జర్వేషన్ చేయండి ఒకసారి ఎలా అవుట్పుట్ వస్తుంది అని చెప్పేసి. సో నెక్స్ట్ లాస్ట్ వచ్చేసరికి డేట్ డేటా టైప్. ఓకే, చూడండి, డేటా టైప్ ఇది యాక్చువల్గా డేట్ కదా ఫార్మాట్, మనకి కానీ 1 2 3 అంటే నెంబర్ డేటా టైప్ తీసుకుంది. మనం డేటా టైప్ చేంజ్ చేయాలి దీన్ని. డేటా టైప్ చేంజ్ చేయాలంటే ఎలా చేస్తాం, మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ట్రాన్స్ఫార్మ్ లోకి వెళ్ళేసేసి డిటెక్ట్ డేటా టైప్. ఓహో, ఇది ఇక్కడ రాదు, మనం ఇన్పుట్ లో చేంజ్ చేయాలి. ఓకే, సో డేటా టైప్ కూడా అంతే అనమాట, సేమ్ ఆప్షన్స్ వస్తాయి మనకి. ఎక్సెల్ లో ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో సేమ్ ఆప్షన్స్ వస్తాయి అనమాట ఇట్లా. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఏమొస్తుంది, డేటా టైప్ కాబట్టి డేట్ ఫిల్టర్స్ అని వస్తుంది మనకి. బేస్డ్ ఆన్ ద డేటా టైప్ ఇక్కడ ఫిల్టర్ నేమ్ కూడా చేంజ్ అవుతుంది. డేటా టైప్ కాబట్టి కాలం డేట్ ఫిల్టర్స్ అని వచ్చేస్తుంది అన్నమాట ఇక్కడ. టెక్స్ట్ డేటా టైప్ అయితే టెక్స్ట్ ఫిల్టర్స్ అని వస్తుంది. డేటా టైప్ అయితే డేట్ ఫిల్టర్స్ అని వస్తుంది. నెంబర్ డేటా టైప్ అయితే నెంబర్
ఫిల్టర్స్ అని వస్తుంది అనమాట. చూడండి. ఓకే. సో ఇది ఫిల్టర్స్ అనమాట. మన పవర్ క్వెరీలో చేసే ఫిల్టర్స్. బేసిక్ ఫిల్టరింగ్, అడ్వాన్స్ ఫిల్టరింగ్. మీకు ఇదే ఎస్క్యూఎల్‌లో ఎట్లా ఫిల్టర్ చేయాలంటే అవుట్‌పుట్ మన డేటా ఫిల్టర్ చేయాలంటే వేర్ కండిషన్ యూజ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఎంప్లాయీ ఐడీ ఈక్వల్స్ టు 1, 2, 3 ఆ రికార్డ్స్ మాత్రమే కావాలి. అట్లాంటి ఎస్క్యూఎల్ ఏంటంటే వేర్ కండిషన్స్ యూజ్ చేస్తాం మనకి డేటా ఫిల్టర్ కోసం. రైట్. ఇది అయిపోయింది. ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? నంబర్ ఫంక్షన్స్, డేట్ ఫంక్షన్స్‌లో? ఎనీ క్వెషన్స్? ఓకే. ఏం క్వెషన్స్ లేదా? సో డేటా లోడ్ చేస్తున్నాను. ఇది రా డేటా లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి. ఇది డమ్మీ టేబుల్ ఒకటి తీసుకున్నాను. అవసరం లేదు. జస్ట్ ఈ ఆప్షన్స్ హైలైట్ అవ్వడానికి కోసం. ఓకే. ఓకే. ఇప్పుడు చూడండి మనకి ఇందులో హోమ్ ట్యాబ్‌లో ఎక్సెప్ట్ ఈ ఫీల్డ్ తప్పించి మిగతాన్ని కంప్లీట్ చేసాం హోమ్ ట్యాబ్‌లో. ఇవన్నీ అయిపోయినాయి మనకి హోమ్ ట్యాబ్‌లో. అలానే ట్రాన్స్ఫార్మ్ ట్యాబ్‌లో ఎక్సెప్ట్ ఈ లాస్ట్ స్క్రిప్ట్స్ తప్పించి మనం ఏం డిస్కస్ చేయము. మిగతాన్ని మనం డిస్కస్ చేసాం అన్నమాట. ఇవన్నీ మన టెక్స్ట్ ఫంక్షన్స్, నంబర్ ఫంక్షన్స్, డేట్ ఫంక్షన్స్ డిస్కస్ చేసాం. స్ప్లిట్ కాలమ్ ఇది చూసాము. అట్లనే పివోటింగ్, అన్‌పివోట్, రీప్లేస్, ఓకే. డేటా టైప్ డిటెక్ట్ చేయడం. సో ఈ ఆప్షన్స్ అన్ని డిస్కస్ చేసాం. ట్రాన్స్‌పోజ్, రివర్స్ చేయడం, కౌంట్ చేయడం, గ్రూప్ బై, యూజ్ ఫస్ట్ హెడర్స్. సో ఈ ఆప్షన్స్ అన్ని డిస్కస్ చేసాం ట్రాన్స్ఫార్మ్‌లో కూడా. సో ట్రాన్స్ఫార్మ్‌కి యాడ్ కాలమ్ డిఫరెన్స్ ఏంటంటే ఇంకొకసారి చెప్తున్నాను. ట్రాన్స్ఫార్మ్‌లో వచ్చేసరికి అవుట్‌పుట్ అనేది సేమ్ కాలమ్‌లో వస్తది. యాడ్ కాలమ్‌లో కూడా మనకి ఆప్షన్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే కొత్త కాలమ్ క్రియేట్ చేస్తే అందులో అవుట్‌పుట్ వస్తదన్నమాట. చూడండి ఇక్కడ టెక్స్ట్ కాలమ్, నంబర్ కాలమ్, డేట్ కాలమ్ సేమ్ పిన్ టు పిన్ సేమ్ అన్నమాట. ఇక్కడ కాకపోతే ఫ్రమ్ టెక్స్ట్, ఫ్రమ్ నంబర్, ఫ్రమ్ డేట్ అండ్ టైమ్ ఉంటుంది. సేమ్ ఆప్షన్స్ అన్నమాట. ఓకే. సో ఇక్కడ కొన్ని ఎక్స్‌ట్రా ఆప్షన్స్ ఉన్నాయి. యాడ్ కాలమ్‌లో మనం డిస్కస్ చేయాల్సిన సెక్షన్ ఏంటంటే జనరల్. ఈ జనరల్ అనే సెక్షన్ ట్రాన్స్ఫార్మ్‌లో ఉండదు. యాడ్ కాలమ్ సెక్షన్‌లో ఉంటుందన్నమాట. సో ఈ ఆప్షన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఈరోజు. ఓకే. చూడండి. సో ఫస్ట్ వచ్చేసరికి ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. డూప్లికేట్ కాలమ్. సో సేమ్ కాలమ్ డూప్లికేట్, సేమ్ కాలమ్ వస్తదన్నమాట. మనకి డూప్లికేట్ అవుతుంది. కాపీ అవుతుందన్నమాట. డూప్లికేట్ కాలమ్ అంటే. ఇండెక్స్ కాలమ్ అంటే ఏందంటే మనకి సీరియల్ నంబర్స్ వస్తదన్నమాట. ఇండెక్స్ కాలమ్ మీద క్లిక్ చేస్తే 0, 1, 2, 3 అట్లా మనకి సీరియల్ నంబర్స్ వస్తాయి. సో మీకు 2 వేస్ ఉంటాయన్నమాట. మీకు స్టార్టింగ్ 0 నుంచి స్టార్ట్ అవ్వాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. 1తో స్టార్ట్ అవ్వాలంటే ఫ్రమ్ 1 అంటే స్టార్టింగ్ 1 నుంచి స్టార్ట్ అవుద్దన్నమాట. ఇండెక్స్. నాకు 0 నుంచి వద్దు, 1 నుంచి వద్దు. నా ఇష్టం. నాకు 5 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇంక్రిమెంట్ 3, 3 ఉండాలన్నమాట. ఒక నంబర్‌కి ఇంక్రిమెంట్ 3 ఉండాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే కస్టమ్‌లోకి వెళ్తాం. ఇండెక్స్ కాలమ్‌లోకి వెళ్ళేసి కస్టమ్. సో స్టార్టింగ్ ఇండెక్స్ వచ్చేసరికి 5 అనుకుంటున్నాను. ఇంక్రిమెంట్ వచ్చేసరికి 3 అనుకుంటున్నాను. చూడండి 5, 3, 8, 8, 3, 11. స్టార్టింగ్ 5 నుంచి స్టార్ట్ అవుద్ది. ఇంక్రిమెంట్ వచ్చేసరికి 3, 3, 3 వస్తదన్నమాట అట్లా. ఇవి ఇండెక్స్ అన్నమాట. అంటే మనకి సీరియల్ నంబర్స్ ఇస్తదన్నమాట ఇండెక్స్ అంటే. సో ఇంతవరకు మనం డిస్కస్ చేసాం. ఓకే. సో ఈరోజు చెప్పే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఒకటోసరికి కాలమ్ ఫ్రమ్ ఎగ్జాంపుల్స్. ఇంకోటోసరి కండిషనల్ కాలమ్. చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ 2. ఓకే. సో ఫస్ట్ కాలమ్ ఫ్రమ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. అసలు కాలమ్ ఫ్రమ్ ఎగ్జాంపుల్స్ అంటే ఏంటి? మీకు ఎక్సెల్‌లో ఫ్లాష్ ఫిల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఐడియా ఉందా? ఫ్లాష్ ఫిల్. చూడండి. ఓకే. సో ఫ్లాష్ ఫిల్ అంటే ఏంటంటే సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు నాకు ఓన్లీ ఫస్ట్ 5 క్యారెక్టర్స్ కావాలి. ఫస్ట్ 5 క్యారెక్టర్స్ కావాలి. కస్టమర్ నేమ్ నుంచి ఫస్ట్ 5 క్యారెక్టర్స్ కావాలి. మనం ఏం చేస్తాం మామూలుగా అయితే ఎక్సెల్ అయితే ఫార్ములా ఏస్తాం. లెఫ్ట్ ఫార్ములా ఏస్తాం. ఈక్వల్స్ టు లెఫ్ట్ అని చెప్పేసి 5 క్యారెక్టర్స్ కావాలి. ఓకే. ఫార్ములాని ఫిల్ డౌన్ చేస్తాం. అంతే కదా? ఫైన్. సో నాకు ఫార్ములా ఏమి ఇచ్చాను నాకు లేకపోతే ఏం కావాలంటే నాకు ఇది సపోజ్ కస్టమర్ నేమ్ ఉంది కదా! సో ఇదేమో ఫస్ట్ నేమ్, ఇది లాస్ట్ నేమ్ అనుకోండి. అంటే స్పేస్ ఉంది కదా! స్పేస్ ముందేమో ఫస్ట్ నేమ్ అనుకోండి. స్పేస్ తర్వాత లాస్ట్ నేమ్ అనుకోండి. ఓకే. నాకు ఓన్లీ ఫస్ట్ నేమ్ కావాలా? ఓన్లీ ఫస్ట్ నేమ్ కావాలి నాకు. ఎలా తీస్తాం? మన ఎక్సెల్ అయితే ఇది ఒక ఫార్ములా ఎయాలి. ఎక్సెల్ అయితే మనకి ఏం చేస్తామంటే
నాకు టెక్స్ట్ టు కాలమ్స్ వేస్తాం అనమాట. ఇక్కడ డేటాలోకి వెళ్ళేసేసి టెక్స్ట్ టు కాలమ్స్ క్లిక్ చేస్తాం. నెక్స్ట్ మనకి డెలిమిటర్ వచ్చేసరికి స్పేస్ కదా, స్పేస్ డెలిమిటర్ ఫినిష్. సో ఇట్లా మనకి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇట్లా స్ప్లిట్ అయిపోతుంది. ఇదొక వే మనకి. కానీ ఫ్లాష్ ఫిల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఎక్సెల్‌లో. ఫ్లాష్ ఫిల్ యూజ్ చేస్తే ఏమవుద్దంటే మీరు ట్రైన్ చేస్తారన్నమాట. ఈ డేటాకి మన ఎక్సెల్‌కి మీరే ట్రైన్ చేస్తారు. నాకు కావాల్సిన అవుట్‌పుట్ ఇది అని చెప్పేసి. మీరు ట్రైన్ చేసిన దాన్ని బట్టి ఎక్సెల్ మీకు ఆటోమేటిక్ అవుట్‌పుట్ ఇస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నా రిక్వైర్మెంట్ ఏందంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. నాకు ఓన్లీ ఫస్ట్ నేమ్ కావాలి. అంతే కదా! లేకపోతే సింపుల్ ఏంటంటే నాకు మొత్తం అప్పర్ కేస్‌లో కావాలి. సింపుల్ రిక్వైర్మెంట్ ఏందంటే ఈ నేమ్ మొత్తం అప్పర్ కేస్‌లో కావాలి. మీరు ఎలా చేస్తారు అప్పర్ కేస్‌లో అంటే ఈక్వల్స్ టు అప్పర్ హాఫ్ అని చెప్పేసి ఫార్ములా ఒకటేస్తారు. అంతేగా! దీన్ని ఫార్ములాని ఫిల్ డౌన్ చేస్తాం. అప్పర్ కేస్ వస్తది. సో నేను ఏం ఫార్ములా యూజ్ చేయకుండానే అప్పర్ కేస్‌లో తీసుకొనొస్తాను. చూడండి, ఫస్ట్ దానికి మనం ట్రైన్ చేయాలి డేటాని. ఫస్ట్‌ది మాత్రం ఎలా కావాలి నాకు ఫార్మాట్? నాకు ఫస్ట్‌ది ఇట్లా రావాలి. సీఎల్‌జే ఐఆర్‌ఈ స్పేస్ గూట్. ఇది నా రిక్వైర్మెంట్. సో నేను ట్రైన్ చేశా ఎక్సెల్‌కి. నాకు ఇట్లా కావాలి అవుట్‌పుట్ అని చెప్పేసి. ట్రైన్ చేసిన తర్వాత ఇక్కడికి మీరు హోమ్‌లోకెళ్తే ఫ్లాష్ ఫిల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఫిల్ అని చెప్పేసి లాస్ట్‌లో ఫ్లాష్ ఫిల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో, ఆ ఫ్లాష్ ఫిల్ మీద క్లిక్ చేయండి. సో, ఆటోమేటిక్‌గా రిమైనింగ్ డేటా మొత్తం మీకు అవుట్‌పుట్ మొత్తం అప్పర్ కేస్‌లో కన్వర్ట్ అవుద్ది. మీరు ఫార్ములా ఏయాల్సిన అవసరం లేదు. సో, మీరు ట్రైన్ చేస్తున్నారు ఎక్సెల్‌ని. నాకు ఫార్మాట్ ఇలా కావాలి. సో, మిగతాదేం ఫ్లాష్ ఫిల్ కొడితే ఆటోమేటిక్‌గా సేమ్ ఫార్మాట్‌లో మీకు అవుట్‌పుట్ వస్తుంది. మీరు ఏ ఫార్ములా రాయాల్సిన అవసరం లేదు. ఏం అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్పేస్ వరకు కావాలి. అంటే ఫస్ట్ నేమ్ కావాలి. సో, మీరు ట్రైన్ చేస్తున్నారు. ఒక రికార్డ్ మీరు ట్రైన్ అంటే ఎక్సెల్‌కి మీకు చెప్పాలి కదా! నాకు ఇంతవరకు కావాలి అవుట్‌పుట్ అని చెప్పేసి.